నమస్తే, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. డాక్టర్ తమ్మా కోటిరెడ్డి గారు ప్రస్తుతం ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్లో వైస్ ఛాన్సలర్ ఇన్ఛార్జ్గా, అలాగే ఇక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ స్టడీస్ డీన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ విద్యావేత్తగా గుర్తింపు పొందిన ఆయన భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి ఆర్థిక శాస్త్రం, పబ్లిక్ పాలసీ, అంతర్జాతీయ ఫైనాన్స్, ట్రేడ్ వంటి రంగాల్లో నిపుణుడిగా విశేష గుర్తింపు పొందారు. విస్తృతమైన విద్య మరియు పరిశోధన అనుభవం కలిగిన డాక్టర్ రెడ్డి గారు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో పొందిన జర్నల్స్లో 85కు పైగా పరిశోధనా వ్యాసాలు ప్రచురించారు. అలాగే 7 పాఠ్య పుస్తకాలు రచించడమే కాకుండా సమకాలీన ఆర్థిక అంశాలపై ప్రాంతీయ మరియు జాతీయ వార్తాపత్రికల్లో 500కు పైగా వ్యాసాలు రాశారు. అదనంగా అనేక అంతర్జాతీయ సదస్సులకు అధ్యక్షత వహించి ఆర్థిక విధానాలకు సంబంధించిన అంశాలపై ముఖ్య ప్రసంగాలు కూడా చేశారు. విద్యారంగంలో ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా 2017లో ప్రతిష్టాత్మక ఎన్జే యశస్వి అపోలో హాస్పిటల్స్ బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్నారు. అలాగే 2013 సెప్టెంబర్ 5న ఐబిఎస్ఏఎఫ్ సంస్థ నుంచి బెస్ట్ టీచర్ అవార్డును కూడా అందుకున్నారు. అంతేకాకుండా పలు జాతీయ అంతర్జాతీయ కాన్ఫరెన్స్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్లో వైస్ ఛాన్సలర్గా అకాడమిక్ ఎక్సలెన్స్ కోసం యూనివర్సిటీ ఎలాంటి చర్యలు తీసుకుందని మీరు భావిస్తారు? 2008లో ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ డీమ్డ్ యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. అప్పటి నుంచి కూడా అకాడమిక్ ఎక్సలెన్స్కి అనేక చర్యలు యూనివర్సిటీ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా పరిశీలించినట్లయితే మీకు ఈ ప్రపంచీకరణలో అంటే గ్లోబలైజేషన్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్కెట్ వ్యవస్థలో కొన్ని సమయాల్లో అనిశ్చిత పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఈ మార్కెట్ పరిస్థితులు దృష్టిలో ఉంచుకుంటూ మేము కరికులంలో మార్పులు తీసుకురావడం జరిగింది. అలాగే ఒకవైపు అకాడమిక్స్లో పేరొందినటువంటి ప్రొఫెసర్స్తో పాటు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని కరికులంలో మార్పులు తీసుకురావడం జరిగింది. అలాగే మాకు ఉండేటటువంటి బోర్డ్ ఆఫ్ స్టడీస్ అకాడమిక్ కౌన్సిల్లో ఈ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని నియమించుకోవడం ద్వారా కరికులంలో ఎప్పటికప్పుడు మేము మార్పులు తీసుకురావడం జరిగింది. దీంతోపాటు స్పెసిఫిక్ లెర్నింగ్ అవుట్కమ్స్ దృష్టిలో ఉంచుకొని ఈ ప్రతి సబ్జెక్టుకు సంబంధించి మేము సిలబస్ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఉంటాం. అలాగే ఈ సిలబస్ అనేది విద్యార్థులకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెంచేటటువంటి విధంగా మేము అన్ని విధాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. మరోవైపు కేస్ బేస్డ్ టీచింగ్తో పాటు టెక్నాలజీ ఎనేబుల్డ్ లెర్నింగ్ అంటే టెక్నాలజీ ఎనేబుల్డ్ లెర్నింగ్లో క్లాస్ రూమ్ అంటే స్మార్ట్ క్లాస్ రూమ్స్, డిజిటల్ లైబ్రరీ, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఇవి టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్ని కూడా మేము బాగా డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఈ క్వాలిటీ అష్యూరెన్స్ మెకానిజంలో భాగంగా ఈ ఎడ్యుకేషన్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కరికులం అనేది ఆడిట్, అకాడమిక్ ఆడిట్, స్టూడెంట్ ఫీడ్బ్యాక్ సిస్టమ్, స్టూడెంట్కి సంబంధించినటువంటి కొన్ని కౌన్సిలింగు, కెరీర్ గైడెన్స్ లాంటి సేవలు కూడా మేము అందిస్తూ ఉన్నాం. అలాగే యూనివర్సిటీ మొత్తంగా రీసెర్చ్ కల్చర్ పెంపొందించడానికి మాకున్నటువంటి 400 మందికి పైగా ఫ్యాకల్టీల్లో ఈ రీసెర్చ్ కల్చర్ పెంపొందించి వీరి అధిక ఆర్టికల్స్ జర్నల్స్లో ప్రచురించే విధంగా వారికి అనేక రకాల ప్రోత్సాహకాలు మా మేనేజ్మెంట్ అందిస్తూ ఉంది. తద్వారా వీరు ఎప్పుడైతే ఈ రీసెర్చ్ ఆర్టికల్స్ మీద ఫోకస్ చేసి ఎక్కువగా ప్రచురించగలుగుతారో తద్వారా వారి టీచింగ్లో వర్తమాన అంశాలతో పాటు అనలిటికల్ అనాలిసిస్ మరియు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా వాళ్ళ టీచింగ్లో మిళితమై ఉంటుంది. తద్వారా విద్యార్థులు ఆ యొక్క టీచింగ్ వల్ల ఎక్కువ లబ్ధి పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మాకున్నటువంటి అన్ని స్కూల్స్లో కూడా మేము చిన్న కేస్లెట్స్ డెవలప్ చేయడం ద్వారా స్టూడెంట్స్లో ప్రాక్టికాలిటీ అనేది పెంపొందించడానికి చర్యలు తీసుకుంటూ ఉన్నాం. మరోవైపు మాకు ఉన్నటువంటి అన్ని యూజీ ప్రోగ్రామ్స్లో వాడికి ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్కులకు సంబంధించి స్కాలర్షిప్లు ఇవ్వటం, దీంతోపాటు సెమిస్టర్ వైజ్ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసి కూడా స్కాలర్షిప్లు ఇవ్వటం ద్వారా విద్యార్థుల్లో వారిని ఎక్కువగా ఈ అకాడమిక్ ఎక్సలెన్స్ పెంచేటటువంటి విధంగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కమింగ్ టు ద గుర్తింపు అనేది చాలా ఇంపార్టెంట్ సార్. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ గుర్తింపును ఒకసారి వివరిస్తారా? జాతీయ జాతీయంగా ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది చాలా ప్రసిద్ధిగాంచినటువంటి సంస్థ. ఈ 2008లో యూజీసీ ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్కి డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఇవ్వటం జరిగింది. ఈ డీమ్డ్ యూనివర్సిటీ హోదా పొందిన తర్వాత జాతీయ అంతర్జాతీయంగా అనేక రకాల అయినటువంటి
మాకు ర్యాంకింగ్స్ కూడా లభించడం జరిగింది. మొదటిగా గమనించినట్లయితే NAAC ఈ ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్కి A++ గ్రేడ్ అందించడం జరిగింది. భారతదేశంలో 1200కు పైగా ఉన్నటువంటి యూనివర్సిటీస్లో 50 యూనివర్సిటీలు మాత్రమే A++ అనేటువంటి గ్రేడ్ను పొందే. దీనిలో ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఒకటిగా ఉండటాన్ని బట్టి ఈ ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అందించే విద్యా ప్రమాణాలు మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దీంతోపాటు ది హైయర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అనలిటిక్స్ అంటే USA వారి నివేదిక ప్రకారం సస్టైనబిలిటీ ఇండెక్స్లో ప్రపంచవ్యాప్తంగా 705వ స్థానాన్ని, భారతదేశంలో 25వ స్థానాన్ని ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ పొందడం జరిగింది. ఇటీవల విడుదల చేసినటువంటి టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ ఇండెక్స్ 2026 వీరు ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలకు సంబంధించి వీరు వారి యొక్క ఆ సంస్థల నాణ్యత ప్రమాణాలు పరిశీలించడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ ర్యాంకింగ్ 2026లో ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ 1001 అంటే 1001 నుంచి 1200 బ్యాండ్ లోపు మేము స్థానం పొందడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ 2027లో మేము 800 to 1000 బ్యాండ్లో స్థానం పొందే విధంగా మా యొక్క టీచింగ్ కానివ్వండి, రీసెర్చ్ కానివ్వండి, మిగిలినటువంటి అన్ని ప్రమాణాలు మెరుగుపరుచుకోవడానికి మా యూనివర్సిటీ కృషి చేస్తూ ఉంది. దీంతోపాటు మనం అంతర్జాతీయంగా గమనించినట్లయితే హార్వర్డ్ మరియు నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ తర్వాత ఈ కేస్ స్టడీ డెవలప్మెంట్లో మా ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కేస్ రీసెర్చ్ సెంటర్ ప్రాధాన్యత పొందింది. మా కేస్ రీసెర్చ్ సెంటర్ తయారు చేసేటటువంటి కేసెస్ సుమారు 80 పైగా దేశాల్లో ఉన్నటువంటి 900కు పైగా ఈ బిజినెస్ స్కూల్స్ మా కేస్ స్టడీస్ని ఉపయోగిస్తూ ఉన్నాయి. తద్వారా ఈ సంస్థ యొక్క ప్రాధాన్యత అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. అలానే మాకున్నటువంటి సెంటర్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఈ సెంటర్ ద్వారా మేము కార్పొరేట్ ట్రైనింగ్ అందించడం జరుగుతుంది. మన దేశంలో ప్రసిద్ధి చెందినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, BHEL, డెడికేటెడ్ ఫ్లూయిడ్ క్యారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఈ సంస్థలతో పాటు ప్రసిద్ధి చెందినటువంటి ప్రైవేటు సంస్థలు అనేటువంటి మీరు రెడ్డి ల్యాబ్స్ తీసుకున్న మెగా ఇంజనీరింగ్ లాంటి సంస్థలు కానివ్వండి, తర్వాత హెట్రో ల్యాబొరేటరీస్ కానివ్వండి, ఈ అరవిందో ల్యాబొరేటరీస్, ఇటువంటి సంస్థలు అన్నిటికీ కూడా మా సంస్థ కార్పొరేట్ ట్రైనింగ్ అందిస్తూ ఉంది. తద్వారా జాతీయ అంతర్జాతీయంగా ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఒక ప్రసిద్ధి చెందినటువంటి సంస్థగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. సార్, మీ యూనివర్సిటీలో ఏ స్కూల్స్ ఉన్నాయి? ఆ స్కూల్స్ ద్వారా ఏ కోర్సులను మీరు అందిస్తున్నారు? ఈ ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్లో మొత్తంగా 6 స్కూల్స్ ఉన్నాయి. దీంతోపాటు బెంగళూరులో మాకు ఆఫ్ క్యాంపస్ సెంటర్ ఉంది. ఆ ఆఫ్ క్యాంపస్ సెంటర్ కూడా హైదరాబాద్లో ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ డీమ్డ్ యూనివర్సిటీ పరిధిలో వస్తుంది. మొదటిగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ పరిశీలించినట్లయితే మాకు ఇక్ఫై బిజినెస్ స్కూల్ అనే ఒక స్కూలు, దీనిలో MBA, BBA, PhD కోర్సులు అందించడం జరుగుతుంది. 2 ఇక్ఫై టెక్, దీన్ని ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా వ్యవహరిస్తాం. ఈ ఇక్ఫై టెక్ బీటెక్ ప్రోగ్రామ్తో పాటు BSc మ్యాథమెటిక్స్, BSc ఫిజిక్స్, BCA, అలాగే BSc డేటా అనలిటిక్స్, BSc రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కోర్సులు అందిస్తూ ఉంది. 3 ఇక్ఫై లా స్కూలు, దీనిలో BBLLB, BALLB, BA జర్నలిజం LLB అనే కోర్సులు అందిస్తూ ఉంది. 4 ఇక్ఫై స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ 5 సంవత్సరాల BArch అనే కోర్సు అందిస్తూ ఉంది. 5 ఇక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఇది 2023లో ఈ సంస్థ ప్రారంభమైంది. ఇప్పుడు దేశంలోనే ఒక మంచి పేరెన్నిక గల ఒక స్కూల్గా ఈ స్కూల్ రూపొందింది. ఈ స్కూల్ ద్వారా BA ఎకనామిక్స్, BSc ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్, BSc సైకాలజీ, BCom, MSc ఎకనామిక్స్, PhD ఎకనామిక్స్, PhD డెవలప్మెంట్ స్టడీస్ అండ్ పబ్లిక్ పాలసీ అనే కోర్సులు అందిస్తూ ఉన్నాం. ఇక 6వ స్కూలు సెంటర్ ఫర్ ఆన్లైన్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఈ సంస్థ ద్వారా మేము ఆన్లైన్ మరియు డిస్టెన్స్ మోడ్ రెండింటిలో MBA, BBA కోర్సులు అందిస్తూ ఉన్నాం. మాకు బెంగళూరులో ఉన్నటువంటి ఆఫ్ క్యాంపస్ సెంటర్లో అక్కడ MBA, BBA, BCA, BBA LLB, PhD కోర్సులు అందిస్తూ ఉన్నాం. ఇవి మా ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి వివిధ స్కూల్స్ మరియు ఆఫ్ క్యాంపస్ సెంటర్ బెంగళూరు యొక్క వివరాలు. కమింగ్ టు అంటే మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీలో విద్యార్థులు ఉండటం వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి సార్? ఈ ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఇట్ వాజ్ ఎమర్జ్డ్ యాజ్ ఎ మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీ.
ఈ మల్టీడిసిప్లినరీ యూనివర్సిటీలో అంటే ఇక్కడ వివిధ ప్రోగ్రామ్స్ అభ్యసించినటువంటి విద్యార్థులకు వారిలో ఎక్స్పోజర్ అనేది ఎక్కువ పెరుగుతుంది. దీంతోపాటు వీరు ఈ ప్రపంచీకరణలో మనకు అనేక ఆర్థిక, సామాజిక, రాజకీయ, కల్చరల్ రంగాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ అన్ని అంశాలకు సంబంధించి వాటిని అధ్యయనం చేసి పరిష్కార మార్గాలు కనుగొనగలిగే సామర్థ్యం వీళ్ళకి పెరుగుతుంది. మా యూనివర్సిటీలో ఉన్నటువంటి అనేక మేనేజ్మెంట్ కోర్సెస్ కానివ్వండి, లా కోర్సెస్ కానివ్వండి, సైన్సెస్ అంటే టెక్నాలజీ కోర్సులు కానివ్వండి, సోషల్ సైన్సెస్ కానివ్వండి, ఈ అన్ని కోర్సుల యొక్క మిళితంగా ఉన్నటువంటి కరికులం అనేది వీరిలో ఒక ఇంటర్డిసిప్లినరీ నాలెడ్జ్ని పెంపొందించడంతో పాటు అలాగే ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి కూడా ఈ మల్టీడిసిప్లినరీ అనేటువంటి ఈ సబ్జెక్ట్స్ అన్నీ విద్యార్థులకు ఎక్కువగా ఉపకరిస్తాయి. కమింగ్ టు ద ఇక్వై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో అందించే BA, BSc మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? అలాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఈ ఇక్వై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ 2023లో ప్రారంభమైంది. ఈ స్కూల్ ప్రారంభించడానికి ముందు మాకు BA ఎకనామిక్స్ అనే కోర్సు, బీకామ్ అనే కోర్సుని IBS ఇక్వై బిజినెస్ స్కూల్లో భాగంగా ప్రారంభించాం. ఎప్పుడైతే సోషల్ సైన్సెస్ అనే స్కూల్ ఏర్పాటు చేశామో BA ఎకనామిక్స్, బీకామ్ కోర్సులని ఈ స్కూల్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. మొదటగా మీరు BA ఎకనామిక్స్, BSc ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్ మధ్య వ్యత్యాసాన్ని పరిశీలించినట్లయితే ఈ రెండు కోర్సులు రెండు ప్రోగ్రామ్స్ అధ్యయనం చేయడానికి ఇంటర్మీడియట్ లేదా +2లో 50% మార్కులతో ఏ గ్రూపు చదివిన విద్యార్థులైన అర్హులే. కానీ BSc ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్ అనే కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్ లేదా +2లో మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్టు మాత్రం తప్పనిసరిగా చదివి ఉండాలి. అంటే ఈ BA ఎకనామిక్స్తో పోల్చినప్పుడు BSc ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్లో మ్యాథమెటిక్స్ పైనకి మేము ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎందువల్లంటే ఈ BSc ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్లో కొన్ని కోర్సులు మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ ఆఫ్ గేమ్ థియరీ, టైమ్ సిరీస్ అనాలిసిస్, సిస్టమ్ అనాలిసిస్ అండ్ థింకింగ్, సిస్టమ్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్, అటువంటి కోర్సులతో పాటు కంప్యూటేషనల్ ఎకనామిక్స్, ఎక్స్పెరిమెంటల్ ఎకనామిక్స్, బిహేవియరల్ ఎకనామిక్స్, ముఖ్యంగా ఈ కంప్యూటేషనల్ ఎకనామిక్స్, ఎక్స్పెరిమెంటల్ ఎకనామిక్స్ అనేటువంటి కోర్సులు మన దేశంలో ఏదో 1-2 యూనివర్సిటీలు తప్ప ఇటీవల వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ మేము మొదటగా ఇటువంటి కోర్సులు కూడా ప్రవేశపెట్టాం. ఈ కోర్సులన్నీ అధ్యయనం చేయాలంటే మ్యాథమెటిక్స్లో వీరికి నాలెడ్జ్ తప్పనిసరి. అందువల్ల మేము BSc ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్లో ప్రవేశానికి మ్యాథమెటిక్స్ని మేము ఎసెన్షియల్, అంటే మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్టుగా అది ఒక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్గా మేము తీసుకోవటం జరిగింది. ఓవరాల్గా మనం గమనించినట్లయితే ఎకనామిక్స్ యొక్క ప్రాధాన్యత మనం ప్రస్తుతం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కార్పొరేట్ సంస్థలు కానివ్వండి, మరోవైపు ప్రభుత్వం నిర్వహించేటటువంటి అనేక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, UPSC కానివ్వండి, తెలంగాణ సర్వీస్ కమిషన్, RBI గ్రేడ్ 2, ఇటువంటి అన్ని ఎగ్జామ్స్లో ఎకనామిక్స్కి ఉన్నటువంటి ప్రాధాన్యత అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే ఇటువంటి ఈ ఎకనామిక్స్ చదివినటువంటి విద్యార్థులు ఒకవైపు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి హాజరయ్యే విధంగా ఆ సంస్థల యొక్క సిలబస్ను కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ BA ఎకనామిక్స్, BSc ఎకనామిక్స్ అండ్ డేటా సైన్స్ సిలబస్ కూడా రూపొందించడం జరిగింది. మరోవైపు కార్పొరేట్ సంస్థలు కూడా ఇటీవల కాలంలో ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్స్ కోసం ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ డ్రైవ్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎకనామిక్స్ చదివినటువంటి విద్యార్థులకు భవిష్యత్తులో మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మేము ఎకనామిక్స్తో పాటు డేటా సైన్స్ అనే కోర్సులు కానివ్వండి, ఫైనాన్షియల్ ఎకనామిక్స్ అనే కోర్సులు కానివ్వండి, అనేక ఇంటర్డిసిప్లినరీ కోర్సులు కూడా ఇంట్రడ్యూస్ చేయడం వలన వీరికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఇంటర్డిసిప్లినరీ స్కిల్స్ బాగా మెరుగయ్యేటటువంటి అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి. కమింగ్ టు ద BSc సైకాలజీ గురించి తెలుపుతూ అలాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ గురించి కూడా. BSc సైకాలజీలో ప్రవేశానికి కూడా ఇంటర్మీడియట్ లేదా +2లో 50% మార్కులతో ఏ గ్రూపు చదివిన విద్యార్థులైన అర్హులే. అంటే ఇటీవల కాలంలో మనం గమనించినట్లయితే ఓవరాల్గా మీకు ఎకనామిక్స్, సైకాలజీ, అలాగే ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, రూరల్ డెవలప్మెంట్, సోషల్ వర్క్, ఇవన్నీ దీంతోపాటు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్ని సోషల్ సైన్స్ పరిధిలో వచ్చేటటువంటి కోర్సులే. ఈ అన్ని కోర్సులు మీరు గమనించినట్లయితే దీనిలో ఎకనామిక్స్, సైకాలజీ అనేవి సోషల్ సైన్స్లో అత్యంత ప్రాధాన్యత పొందినటువంటి కోర్సులు. మనం NSSO అభిప్రాయంలో దేశంలో ఉన్నటువంటి మొత్తం హైయర్ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్లో సోషల్ సైన్స్ ఎన్రోల్మెంట్ 23%గా ఉండటాన్ని గమనించాలి. అలా సోషల్ సైన్స్కి ఇటీవల కాలంలో ఎన్రోల్మెంట్ కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంది. ఈ సైకాలజీ అనేది దీనికి సంబంధించి ఈ సైకాలజీ చదివినటువంటి విద్యార్థులు ఫోరెన్సిక్ సైకాలజిస్టులుగా కానీ, క్లినికల్ సైకాలజిస్టులుగా కానీ,
కౌన్సిలర్స్గా కానివ్వండి, అలాగే అనేక కార్పొరేట్ సంస్థల్లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో కూడా సైకాలజిస్టులని తీసుకోవడం జరుగుతుంది. అలాగే కార్పొరేట్ సంస్థలు కూడా వీరిని ఈ మధ్యకాలంలో ఎక్కువగా రిక్రూట్ చేసుకుంటూ ఉన్నారు. ఎందువల్లంటే ఎంప్లాయీ కౌన్సిలింగ్కి సంబంధించి కానివ్వండి, ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ గైడెన్స్లో కానివ్వండి, సైకాలజిస్టులకి ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేము బీఎస్సీ సైకాలజీ 4th ఇయర్లో అనేక ఎలెక్టివ్స్ ఆఫర్ చేస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ న్యూరో సైకాలజీ, క్లినికల్ సైకాలజీ, ఫోరెన్సిక్ సైకాలజీ, హెల్త్ సైకాలజీ, స్పోర్ట్స్ సైకాలజీ, క్రిమినల్ సైకాలజీ, ఇటువంటి అనేక ఎలెక్టివ్స్ మేము ఎక్కువగా ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ కోర్సు కూడా ఎంప్లాయబిలిటీ ఎక్కువగా ఉన్నటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి ఒక ప్రోగ్రామ్గా మనం భావించాల్సి ఉంటుంది. కమింగ్ టు ద బీకామ్ గురించి వివరిస్తూ అలాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ గురించి చెప్పండి సార్. బీకామ్ ఇది కూడా 4 years ప్రోగ్రామ్. అంటే 3rd ఇయర్లో ఏ యూజీ ప్రోగ్రామ్ అయినా 3rd ఇయర్ తర్వాత వాళ్ళు ఎగ్జిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. 4th ఇయర్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులకు హానర్స్ అనేటువంటి డిగ్రీ ఇవ్వడం జరుగుతుంది. హానర్స్ విత్ రీసెర్చ్, హానర్స్ వితౌట్ రీసెర్చ్ అని 2 రకాల కేటగిరీస్ ఉంటాయి. ఓవరాల్గా బీకామ్ అనే కోర్సు పరిశీలించినట్లయితే మేము ఇక్కడ ప్రతి సెమిస్టర్లోనూ ఐటీ అండ్ అనలిటిక్స్ సంబంధించినటువంటి కోర్సులను మేము పొందుపరచడం జరిగింది. దీంతోపాటు ఓవరాల్గా బీకామ్ మొత్తం ప్రోగ్రామ్ స్ట్రక్చర్ గమనించినట్లయితే దీంట్లో ట్యాక్సేషన్, అకౌంటింగ్, తర్వాత అనలిటిక్స్ మరియు మేనేజ్మెంట్, లాకు సంబంధించినటువంటి అనేక రకాల సబ్జెక్ట్స్ మనం గమనించవచ్చు. అంటే ఇటువంటి కోర్సులు అన్నీ చదివినటువంటి విద్యార్థి అనేక అంశాల్లో ఉన్నటువంటి పరిజ్ఞానం వారికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువగా పెంచుతాయి. దీంతోపాటు మేము జనరల్గా బీకామ్ చదివినటువంటి విద్యార్థులకు టాలీ అవసరం అవుతుంది, పైథాన్ అవసరం అవుతుంది, బ్లాక్ చైన్ అవసరం అవుతుంది. ఈ 3 అంశాలకు సంబంధించిన సిలబస్ని మేము అనేక రెలవెంట్ సబ్జెక్ట్స్లో సిలబస్గా కూడా పొందుపరచడం జరిగింది. తద్వారా బీకామ్ చదివినటువంటి విద్యార్థులు కూడా వీరికి ఉపాధి అవకాశాలు ఎక్కువగా పొందే అవకాశం ఉంది. అలాగే బీకామ్ ప్రవేశం పొందినటువంటి విద్యార్థి తాను సిఏ, ఐసిడబ్ల్యూలో లాంటి ఎగ్జామ్స్ దానికి హాజరవ్వాలని కొంతమంది భావిస్తారు. ఆ సిఏ, ఐసిడబ్ల్యూకి సంబంధించినటువంటి మరియు సిఎస్ కంపెనీ సెక్రటరీకి సంబంధించినటువంటి సిలబస్ కూడా దృష్టిలో ఉంచుకొని మేము బీకామ్ సిలబస్ని రూపకల్పన చేయడం జరిగింది. వీరికి కార్పొరేట్ సంస్థల్లో కూడా ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ వీరికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఎంఎస్సీ ఎకనామిక్స్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది సార్? ఈ ప్రోగ్రామ్ వల్ల విద్యార్థులకు భవిష్యత్ అవకాశాలు ఎలా ఉంటాయి? ఎంఎస్సీ ఎకనామిక్స్ అనేది మేము లాస్ట్ ఇయర్ ఎంఎస్సీ ఎకనామిక్స్ అనే కోర్సు ప్రారంభించాం. ఇది అంటే ఈ ఎంఎస్సీ ఎకనామిక్స్ సంబంధించి కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ చాలా ఎక్కువగా ఉంటాయి. మేము సాంప్రదాయకంగా యూనివర్సిటీలు ఆఫర్ చేసేటటువంటి ఎంఏ ఎకనామిక్స్కి భిన్నంగా ఎంఎస్సీ ఎకనామిక్స్ అనేటువంటి కోర్స్ స్ట్రక్చర్ మేము రూపొందించడం జరిగింది. ఓవరాల్గా ఎంఎస్సీ ఎకనామిక్స్ కోర్స్ స్ట్రక్చర్ పరిశీలించినట్లయితే డేటా ఎనాలిసిస్ సంబంధించినటువంటి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎకనామిక్స్ సంబంధించిన అడ్వాన్స్డ్ కోర్సెస్ ఉంటాయి, ఫైనాన్షియల్ ఎకనామిక్స్ సంబంధించినటువంటి అడ్వాన్స్డ్ కోర్సులు ఉంటాయి. ఇవి ఎప్పుడైతే డేటా ఎనాలిసిస్ రిలేటెడ్గా మేము కోర్సులు ప్రవేశపెట్టామో ఎకనామిక్స్ సంబంధించినటువంటి అనేక మార్కెట్ రీసెర్చ్లు మీరు గమనిస్తారు. ఎకనామిక్స్ సంబంధించినటువంటి పరిజ్ఞానం ఉన్న వారినే మార్కెట్ రీసెర్చ్లో ఎంపిక చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అనేక సర్వే ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వారు కూడా ఎకనామిక్స్ సంబంధించిన వారికి ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ అవకాశాలు వారికి ఎక్కువగా ఇవ్వటం జరుగుతుంది. దీంతో పాటు మేము ఎలెక్టివ్స్లో కంప్యూటేషనల్ ఎకనామిక్స్ అనేది ఈ దేశంలో ఏ యూనివర్సిటీ ఆఫర్ చేయనటువంటి ఎలెక్టివ్. ఆ కంప్యూటేషనల్ ఎకనామిక్స్లో 2 కోర్సులు తీసుకోవడం జరిగింది. దీంతోపాటు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అనేది ఒక ఎలెక్టివ్, దీనిలో 2 కోర్సులు ఉంటాయి. కార్పొరేట్ ఫైనాన్స్ అనేది ఒక ఎలెక్టివ్, డేటా ఎనాలిసిస్ అనేది ఒక ఎలెక్టివ్. ఇటువంటి ఒక నూతనమైనటువంటి ప్రోగ్రామ్ సాంప్రదాయమైనటువంటి ఎంఏ ఎకనామిక్స్కి భిన్నంగా ఈ కోర్సు ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఈ ఎంఎస్సీ ఎకనామిక్స్లో ప్రవేశం పొందిన విద్యార్థులు ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ ఎగ్జామ్కి హాజరవ్వాలని ఎక్కువగా భావిస్తారు. ఆ ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ హాజరవ్వాలంటే ఈ ఎంఏ ఎకనామిక్స్ లేదా ఎంఎస్సీ ఎకనామిక్స్ యొక్క అర్హత తప్పనిసరి, పీజీ అర్హత తప్పనిసరి. ఈ సిలబస్ను కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఎంఎస్సీ ఎకనామిక్స్లో వివిధ కోర్సులను ప్రవేశపెట్టడం కానివ్వండి, ఆ సిలబస్లో తగిన విధంగా సిలబస్లో మార్పులు కానివ్వండి మేము ఎప్పటికప్పుడు ఇక మీద చేస్తాం. ఇప్పటికే ఆ సిలబస్ను ఎక్కువగా మా సబ్జెక్ట్స్లో పొందుపరచడం జరిగింది. తద్వారా వీరికి కూడా ఒక కార్పొరేట్ సంస్థలో కానీ మరియు విడిగా వారు హాజరయ్యేటటువంటి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎకనామిక్స్కి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఈ ఐఈఎస్ లాంటి ఎగ్జాములు, యూపీఎస్సీ లాంటి ఎగ్జాములు, తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, వివిధ రాష్ట్ర సర్వీస్ కమిషన్స్ నిర్వహించేటటువంటి గ్రూప్ 1 లాంటి పరీక్షల్లో ఎకనామిక్స్కి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా వీరికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నేను భావిస్తూ ఉన్నాను.
కమింగ్ టు ద స్టూడెంట్స్ అందరికీ ఇంటర్న్షిప్స్కి సంబంధించిన అప్డేట్స్. ఇంటర్న్షిప్ అంటే యూజీ ప్రోగ్రామ్ అనేది 4 years డ్యూరేషన్ ఉన్న ప్రోగ్రాము. సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత అంటే 4th semester కంప్లీట్ అయిన తర్వాత ఒక 8 weeks ఇంటర్న్షిప్ స్టూడెంట్ వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. అంటే మేము ఇన్స్టిట్యూట్ ద్వారానే వారికి ఇంటర్న్షిప్ అందించడం జరుగుతుంది. కొంతమంది సెల్ఫ్ జనరేటెడ్ ఎస్ఐపీలు కూడా ఉంటాయి. ఈ ఎస్ఐపి అనేది ప్రస్తుత ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఒక ఇంటర్నల్ పార్ట్ ఇది. అంటే స్టూడెంట్స్కి కొంత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది దీనివల్ల కొంత లభిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు వివిధ సబ్జెక్ట్స్లో థియరిటికల్గా వారికి అవగాహన ఉంటుంది స్టూడెంట్స్కి. ఇది ప్రాక్టికల్ అంటే కార్యాచరణలో ఈ థియరీని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా అతను కొంత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ పొందే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే స్టూడెంట్ ఇంటర్న్షిప్ కొరకు ఒక కార్పొరేట్ సంస్థలో 8 వారాలు పనిచేయగలిగాడో అతనులో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు టీం వర్క్ అనేది డెవలప్ అవుతుంది, పర్సనాలిటీ గ్రోత్ అనేది ఉంటుంది. ఇవి అతనిలో ఎంప్లాయ్మెంట్ అవకాశాలు పెంపొందించడానికి తనకున్న నెట్వర్క్ ద్వారా అన్ని విధాలుగా ఈ ఇంటర్న్షిప్ అనేది అనేక రకాలుగా అతనికి ఉపయోగపడుతుంది. కమింగ్ టు ద క్లబ్స్ గురించి చెప్పండి సార్. క్లబ్స్ అంటే మాకు యూజీ స్థాయిలో కానివ్వండి, పీజీ స్థాయిలో కానివ్వండి చాలా చెప్పుకోదగ్గ సంఖ్యలో క్లబ్స్ ఉంటాయి. మీరు ఎక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ అనేది గమనించినట్లయితే మాకు ఎకోబీజ్ అనేటువంటి ఒక క్లబ్ ఉంది. ఈ ఎకోబీజ్ అనే క్లబ్ అంటే ఎక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్లో ఉన్న అందరు విద్యార్థులు దీంట్లో భాగంగా ఉంటారు. దీంతో పాటు వారికి ఇష్టమైనటువంటి ఏ క్లబ్లో అయినా సరే అంటే క్లబ్ యొక్క యాక్టివిటీస్ వాళ్ళు చేపట్టే అబ్జెక్టివ్స్ ఉంటాయి, వాటి యొక్క లక్ష్యాలు ఉంటాయి. దానికి అనుగుణంగా ఏ క్లబ్లోనైనా వాళ్ళు ప్రవేశం పొందడానికి వారికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ క్లబ్స్ ద్వారా ముఖ్యంగా ఎక్ఫై స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్లో ఉన్న ఎకోబీజ్ క్లబ్ ద్వారా మేము కొన్ని కరిక్యులర్ యాక్టివిటీసు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని కూడా వారికి అందించడం జరుగుతూ ఉంది. ఈ క్లబ్బు జనరల్గా ప్రతి వీక్లో మనం గమనించినట్లయితే కొన్ని అంటే దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు అనేక రంగాల్లో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వారిని ఇక్కడికి ఇన్వైట్ చేయడం ద్వారా వారి చేత గెస్ట్ లెక్చర్స్ నిర్వహిస్తారు. అలాగే కొన్ని సెమినార్లు కూడా ఏర్పాటు చేస్తారు. దీంతోపాటు ఈ మరోవైపు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో భాగంగా అనేక స్పోర్ట్స్ కూడా వీరు కండక్ట్ చేస్తూ విద్యార్థుల్లో ఈ కొంత ఒకవైపు అకాడమిక్ ఎక్సలెన్స్తో పాటు ఈ స్పోర్ట్స్ పరంగా కూడా వీరిలో వారికి కొంత ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కండక్ట్ చేయటం ద్వారా వారికి అటు 2 రకాలైనటువంటి కరిక్యులర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని వాళ్ళకి అందించడం జరుగుతూ ఉంటుంది. తద్వారా ఎవరైనా అంటే క్లబ్స్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా వీరిలో జనరల్గా అందరితో కలిసి ఉండటం జరుగుతుంది. ఓవరాల్గా మా యూనివర్సిటీ ఎక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్లో 29 స్టేట్స్ సంబంధించినటువంటి విద్యార్థులు ఇక్కడ ఉండటం జరిగింది. హైదరాబాద్లో 11,000 మంది స్టూడెంట్స్ ఉంటే ఈ 11,000 మంది స్టూడెంట్స్ మనకున్నటువంటి అన్ని రాష్ట్రాలు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులే. తద్వారా వీరిలో ఈ విద్యార్థుల్లో ఎక్కువ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడంతో పాటు నెట్వర్కింగు, దీంతోపాటు టీం వర్క్ డెవలప్ అవుతుంది క్లబ్స్ వల్ల. వీరిలో ఈ టీం వర్క్స్ ఎప్పుడైతే డెవలప్ అయ్యాయో వీరిలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కమింగ్ టు అంటే మీ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందాలి అనే విద్యార్థుల తల్లిదండ్రులకు మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు? మంచి ప్రశ్న అమ్మా. ఓవరాల్గా అకాడమిక్ ఎక్సలెన్స్ పెంపొందించడం పైన మా ఎక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఎక్కువగా దృష్టి సారించింది. ఈ అకాడమిక్ ఎక్సలెన్స్ పెంపొందించడానికి మేము ఏ చర్యలు తీసుకుంటున్నాం అనేది నేను మొదటిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మేము ప్రపంచంలో ఉన్నటువంటి అంటే భారతదేశానికి బయట ప్రపంచంలో ఉన్నటువంటి 15 రిప్యూటెడ్ యూనివర్సిటీస్తో మాకు మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. ఇక్కడ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అనేది నిర్వహిస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఫ్రాన్స్కి కొంత మంది విద్యార్థులను పంపించడం జరిగింది. ఈ సంవత్సరం జర్మనీకి విద్యార్థులు పంపిస్తున్నాం. అంటే ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్ ఈ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ద్వారా 1 సెమిస్టర్ అబ్రాడ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ కూడా దీని ద్వారానే జరుగుతుంది. దీంతో పాటు మేము డిసిప్లిన్కి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఎక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇస్తుంది. దీంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క అటెండెన్స్ని కానివ్వండి, వారికి సంబంధించినటువంటి మార్క్స్ కానీ తెలుసుకోవాలంటే
ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు నేరుగా తెలుసుకునేటటువంటి విధంగా మేము SISలో కొంత అవకాశం కల్పించడం జరిగింది. ఇలా క్లబ్స్ ద్వారా అనేక యాక్టివిటీస్ కండక్ట్ చేయటం, వీరిలో ఒక ఇండివిజువాలిటీ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది డెవలప్ చేయడానికి మేము ఎక్కువగా కృషి చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ఇంటర్న్షిప్స్ కూడా అందిస్తూ ఉన్నాం. వీరిలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది ఎక్కువగా పెంచడానికి అంటే మా ICFI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా అనేక సంస్థల్ని ఇన్వైట్ చేయడం ద్వారా ఇక్కడ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉంది. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ గైడెన్స్తో పాటు వారికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా వారికి కల్పించడానికి మేము ఎక్కువగా కృషి చేస్తూ ఉన్నాం. ఓవరాల్గా యూజీ విద్యార్థులు ఎక్కువ మంది హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎంప్లాయ్మెంట్ ఆప్ట్ చేసేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఆప్ట్ చేసిన వారికి మేము ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మేము మా ఇన్స్టిట్యూట్లో మా యూనివర్సిటీ ద్వారా కల్పిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ICFIకి సంబంధించిన ఎన్నో సందేహాలకు సమాధానాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం. చూశారు కదండి, ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.